ముంబై నటి జత్వానీ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. తన అరెస్టుకు సంబంధించిన కుట్రకు గత సీఎం ఆఫీస్లోనే పునాది పడిందని ఆమె తెలిపింది. జనవరి నుంచే తన ఫోన్ ట్యాగింగ్లో పెట్టారని విజయవాడ మెజిస్ట్రేట్ ముందు జత్వానీ వాంగ్మూలం ఇచ్చింది. ముంబై నటి జత్వానీ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. తన అరెస్టుకి సంబంధించిన కుట్రకు గత సీఎం ఆఫీస్లోనే పునాది పడిందని ఆమె తెలిపింది. జనవరి నుంచే తన ఫోన్ ట్యాపింగ్లో పెట్టారని విజయవాడ మెజిస్ట్రేట్ ముందు జత్వానీ వాంగ్మూలం ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. భవాని, ముంబై నటి జత్వానీ కేసులో మరొక సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి ఏదైతే ఈ యొక్క కేసులో ఇప్పటివరకే కొంత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసు జత్వానీ ఇచ్చినటువంటి వాగ్మూలం మీద కూడా సీఎం కార్యాలయానికి పోలీసు ఉన్నతాధికారులు సీతారామాంజనేయులతో పాటు ఏదైతే విశాల్ గుండి, అదేవిధంగా ముగ్గురు కూడా ఇప్పటికే సీఎం కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం అంతా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విశాల్ గుండికి సంబంధించిన టీం ఒకటి ముంబై వెళ్ళడం, మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో జనవరి 31వ తేదీ నుంచే నా ఫోన్ ట్రాపింగ్ లో పెట్టి తనను వేధించారంటూ కూడా జత్వానీ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుత అధికారులకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరి ఏదైతే తన ఫోన్ ట్రాపింగ్ పెట్టడమే కాకుండా పరువుకు భంగం కలిగించి తన అరెస్టుకు సంబంధించిన సీఎం ఆఫీసు పునాది కుట్ర వేసినట్టు కూడా ఇప్పటికే జత్వానీ అయితే మాత్రం ఆరోపిస్తా ఉంది. మరి ఈ యొక్క కేసులు నన్ను పూర్తిగా నమ్ముతా ఉన్నాను, ఖచ్చితంగా తనకు న్యాయం జరిగిందని చెప్పి భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా తనను వేధించినటువంటి ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయడమే కాకుండా సస్పెండ్ చేశారు కాబట్టి వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి జత్వానీ అయితే మాత్రం కోరుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా లోతుగా దర్యాప్తు అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి మరోపక్క ప్రభుత్వం ఛాలెంజ్ గానే తీసుకుంది. ఖచ్చితంగా జత్వానీకి న్యాయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది కాబట్టి ఇంకా ఎలాంటి కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం దర్యాప్తు లోతుగా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. Okay, thank you, Pawan. Thank you for the updates.